శ్రీధర్. జై శ్రీరామ్ గురువుగారు. గురువుగారు, ఈరోజు 121 సర్గలో 26 శ్లోకము 27 శ్లోకం గురువుగారు. పేజ్ ఉమ్, నంబరు 1012 గురువుగారు. ఉమ్, 26లో లేక లవణుడు కాంచిన స్వప్న భ్రమ వింధ్య పర్వత సమీపస్థ చాండాలుని చిత్తమందును స్ఫురించెను. 27లో లవణుని వృత్తాంతము వింధ్యాద్రి చెంతనున్న చాండాలుని హృదయమున రూఢిపడి ఉండెను, లేక చాండాలుని వృత్తాంతము లవణుని హృదయమున రూఢిపడి ఉండెను అన్నారు గురుగారు. ఉమ్, గురుగారు, లవణ మహారాజు ఏమో తన రాజ్యంలో సభలో ఆయనకి స్వప్న భ్రమ కలిగింది. కానీ ఆయనకి ఎగ్జాక్ట్గా ఆ చండాలులు ఉండే ప్రదేశము వాళ్ళందరూ యాజ్ ఇట్ ఈస్గా ఎలా తెలుస్తుంది అనేది అర్థం కావట్లేదు. అలాగే ఆ చండాలునికి కూడా ఈ రాజుగారి గురించి ఎలా తెలుస్తుంది అనేది అర్థం కాదు. అంటే ఉన్నది ఉన్నట్టుగా కనపడ్డది కదా ఇద్దరికి. అది ఉమ్. ఎలా జరుగుతుంది గురువు గారు? ఇది క్రొత్తదేం కాదు, ఇప్పుడు కూడా మన అందరికీ అనుభవంలో ఉన్నదే ఈ విషయము. కాకపోతే ఏంటంటే మనం జ్ఞానం పొందినందువల్ల అనుభవానికి వస్తున్న విషయాన్ని కూడా ప్రక్కకు వేసి వెళ్ళిపోతుంటాం. ముందు జరగబోయే విషయాలు అప్పుడప్పుడు నీకు తెలియటం అనేది నువ్వు అనుభవించి ఉంటావు. మరుక్షణంలో జరగబోయేది ఊహలాగా వస్తాయి గురువు గారు ఒక్కోసారి. వెంటనే చప్పున జరుగుతుంది, నువ్వు అనుకోవడంతో అది జరుగుతుంది. ఉదాహరణకి మనకి రేడియో ప్రసారాలు వస్తాయి, తెలుసు కదా, ఇది పాటలు ఇవి వస్తుండే. అవును గురువు. శ్రోతలు కోరిన పాటలు, ఫిలిం రికార్డులని వాళ్ళు ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది. ఒక పాట అయిపోయిన తర్వాత పాట ఏం రాబోతుందో నీకు స్ఫురిస్తుంది, అదే పాట అక్కడ వస్తుంది. అంటే ఇది ఉదాహరణ. అవును గురువు గారు. సో ఈ విధంగా మన ఎదురుగా మాట్లాడుతున్న మనిషి మనకు తెలిసిన వాళ్లే కావచ్చు, తెలియని వాళ్లే కావచ్చు, వారు మాట్లాడుతున్న మాటలు తర్వాత మాట ఏం మాట్లాడతారు అన్నది ఎగ్జాక్ట్గా అదే పదం, అదే మాట, అదే వాక్యం నీకు వినిపించవచ్చు. అంటే నీకు స్ఫురించినట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇది ఉపన్యాసాలు జరిగేటప్పుడు, లేకపోతే ఒక విషయ చర్చ చాలా శ్రద్ధగా జరుగుతూ ఉన్నప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. ఇదే ఇద్దరు వ్యక్తుల మధ్యలో పూర్ణ విశ్వాసము, ప్రేమ, ఇవన్నీ వాళ్ళ అనుబంధము ఉన్నప్పుడు ఒకరి మనసులో ఉండే విషయం మరొకరికి సహజంగా తెలిసిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు కూడా అనుభవానికి వస్తున్న విషయాలే. ఇక్కడ ఏదో లవణుడు లేకపోతే చండాలుడు అనే దీన్ని దాకా వెళ్ళక్కర్లేదు. అలానే రేపు ప్రొద్దునే జరగబోయే విషయం నీకు స్వప్నంలో కనపడటం అనేది జరుగుతూ ఉంటుంది. కళలు నిజమవుతాయా? నాకు కళ వచ్చింది, అదే ప్రొద్దుటే నిజమైంది గురువు గారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అలా జరుగుతూ ఉండటం కూడా జరుగుతున్నది. అంటే ఏమిటి? ఎక్కడో జరుగుతున్న విషయము నీకు స్ఫురిస్తుంది, నీ మనసులో నీవు చింతన చేస్తున్న విషయం ఇంకొకటి ఎవడికో స్ఫురిస్తుంది. ఒకే వ్యాపారం గురించి ఇద్దరు ముగ్గురు ఆలోచన చేస్తున్నప్పుడు ఈ ప్రపంచం మొత్తం మీద, భూగోళం మొత్తం మీద ఎక్కడైనా సరే ఒకడు ఒక ఆలోచనని కొంత దూరం సాగించి వదిలేస్తే ఆ ఆలోచన ఇంకొకడు కొనసాగిస్తాడు అక్కడ. అలా వాళ్ళిద్దరూ కూడాను ఒకరికొకరు అలా సంబంధపడిపోతారు అనమాట. ఒక మనసుకు ఇంకో మనసు అలా లింక్ అయిపోతుంది, అలా లంక పడిపోతుంది అనమాట. సమానంగా తన మనసులో స్ఫురించిన భావం లాగానే అనిపిస్తుంది అప్పుడు అతనికి. అర్థమవుతుందా? ఇటువంటివన్నీ నీకు ఎప్పుడు కూడా అనుభవంలో ఉన్న విషయాలు గురువు గారు. అంటే ఇవన్నీ నా అనుభవంలో ఉన్న విషయాలే మీకు చెప్తున్నాను. గురువు గారు, అనుభవంలో ఉన్న విషయాలంటే నా అనుభవంలో ఉన్న విషయాలనే నీకు చెప్తూ ఉన్నాను. ఇది నీకు కూడా జరిగే ఉంటాయి, జరగలేదని చెప్పలేం. కాకపోతే ఏమిటంటే జ్ఞానాభ్యాసం అనేది, దాని బలం అనేది చాలనందువల్ల అలా జరిగిన దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ నేను అనుకున్నది జరుగుతుంటుందండి, నాకు ముందే తెలిసిపోతుంటుందండి, నా కళలు నిజమవుతుంటాయండి, ఇటువంటి మాటలతోటి
ఆ కాసేపు కాలక్షేపం చేసి ముందుకు వెళ్ళిపోతాం మళ్ళీ. ఇది జరుగుతూ ఉంటుంది. అవునా కదా? జరిగింది గురువుగారు నాకు కూడా. నీకే కాదు, నాకు నీకనే కాదు, చాలా మంది జరుగుతుంది అది. అదే నిర్మలమైన చిత్తం కలిగిన వాడికి అతడు సంకల్పాత్మక, అంటే తను సంకల్పించి మరీ తెలుసుకోగలుగుతాడు. ఇప్పుడు ఇదేమో మనకు అసంకల్పితంగా జరుగుతూ ఉన్నది. అర్థమైంది అనుకుంటా ఇప్పుడు నేను చెప్పింది. గురువుగారు. స్వప్నం నువ్వు కోరలేదు, వచ్చింది, జరిగింది ఆ తర్వాత అది. అలానే అవతల ఎదుట మనిషి ఇలా మాట్లాడాలని నువ్వు ఉద్దేశించలేదు, కానీ అలా మాట్లాడతాడని చెప్పి నీకు తెలిసింది, అది జరిగింది. కొన్ని చోట్ల కొంతమంది ఒకే విషయం గురించి పలు విధాలుగా ఆలోచన చేస్తూ చివరికి ఒక ఆలోచన కొనసాగించడం మొదలు పెట్టారు. అది ఎవడు ముందు కొనసాగించాడో తెలియదు. నువ్వు ఒక వ్యాపారం గురించో దేని గురించో అనుకున్నప్పుడు దాన్ని నువ్వు కొంత ప్రణాళిక, కొంత రచన సాగించి ఏదో కారణం చేత వదిలివేస్తే అదే రచన అప్పుడే అదే సమయంలో ఇంకోటి మొదలు పెట్టినట్లు నువ్వు చూస్తావు. అర్థమవుతుంది? అవును గురువుగారు, జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడాను ఏకతత్వం కారణం చేత సాగుతుంది అనమాట. ఇదంతా కూడా ఎక్కడైతే పక్షపాత బుద్ధి లేకుండా, నేను నాదనే భావం లేకుండా కేవలం నిర్మలమైన చిత్తంతో ఆలోచన చేయటం మొదలుపెట్టి ఆ జీవితాన్ని గడుపుతున్నారో వాళ్ళకి ఈ అనుభవాలన్నీ కలుగుతూ ఉంటాయి. ఇది అతను వాళ్ళు పూర్ణంగా నిర్మల చిత్తుల అంటే కాసేపైనా ఆ చిత్తాన్ని, నిర్మల చిత్తాన్ని వాళ్ళు అనుభవిస్తారనమాట. ఆ సమయంలో ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతాయి. దీనికి తోడుగా ప్రారంభవశాత్తు, అంటే పూర్వ కర్మల వశాత్తు ఆయా గ్రహాల దశలో అవి నడిచేటప్పుడు, ఆయా భావాధిపతుల దశలో అవి నడిచేటప్పుడు ఇటువంటి అనుభవాలు కూడా కలుగుతూ ఉంటాయి. అంటే ఏంటి ఏంటి ఎలా జరుగుతుంది ఇదంతా అంటే అంతా ఏకమయ్యే ఉంది. నీకు అనేకత్వం అనే ఇష్టం ఉండటం వల్ల నువ్వు ఆ విధంగా వర్తిస్తున్నావు. ఈ ఏకత్వం అనే దానికి అబ్బురపడిపోతున్నావు, అనేకత్వాన్ని విశ్వసిస్తున్నావు కాబట్టి. ఏకత్వం వాస్తవం, నిన్ను అబ్బురపాటుకు గురి చేస్తున్నది వాస్తవం, నిన్ను భ్రాంతిలో ముంచి వేస్తున్నది అవిద్య, మోహం, మాయ. అర్థమవుతుందా? గురువుగారు అర్థమవుతుంది. ఇది సంగతి అనమాట. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? ఈ లవణుడు వస్తుతత్వాన్ని తెలుసుకోవాల్సి ఉందన్నమాట. లేదు, ఈ చండాలుడు వాస్తవ తత్వాన్ని తెలుసుకోవాల్సి ఉంది. వాళ్ళు దాని ద్వారా వాళ్ళు తెలుసుకుంటున్నారు. అర్థమైందా? గురువుగారు ఇది సంగతి. కాబట్టి మనస్సు ఒక్కటే, అనేకం కాదు. కానీ దాని యందు అనేకత్వం అనేది దాని ప్రతిభాస. ఆ ప్రతిభాసని అవిచారంగా అంగీకరించినట్లయితే, అంటే విమర్శ చేయకుండా అంగీకరించినట్లయితే ఇదిగో ఈ జగదనుభవం, జీవితానుభవం కలుగుతుంది. విమర్శ చేసినట్లయితే ఇదిగో క్రమక్రమంగా అది మాయమైపోయి ఆత్మానుభవం కలుగుతుంది. కేవల ఆత్మానుభవం. ఇది సంగతి. మొదలుపడింది కదా స్పష్టంగా? అర్థమైంది గురువుగారు. నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇందులోనే గురుగారు, ఇది చిన్న డౌట్. 1011 పేజీలో 19th శ్లోకం గురువుగారు. విపరీత బుద్ధి గలవాడు తన్ను మేషముగా భావించును. ఈ వాసనా వశములనే మేషము స్వయముగా సింహత్వము చెందుతున్నది అన్నారు. మేషము సింహత్వంగా చెందడం అంటే ఆయనకి ధైర్యం వచ్చింది అని అనుకోవాలి గురుగారు. అప్పుడు గాని, లేకపోతే మరు జన్మ గాని మేక తెచ్చి సింహం అయింది. ఓకే గురుగారు, అర్థమైంది. అంతేనా? అంతే గురుగారు. జై శ్రీరామ్.